Hello all, how are you doing? I hope you're doing good. My name is Prasad from ET Chart YouTube channel. Friends, today in this video session, I want to share with you 7 important and valuable points that I followed to acquire English knowledge. Actually, I wanted to make this video in English, but many of my viewers, followers and subscribers from Telugu medium background. So that I want to convey all those 7 points in bilingual, both Telugu and English. Before getting to the main concept, let me give you a small introduction about me. Friends, first of all, my mother tongue is Telugu and I am from a rural background, completely village background. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని నా అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో తెలుసుకున్నాను. ఐ కేమ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, దట్ టు ఫైనల్ ఇయర్. ఈ ఫైనల్ ఇయర్ అయిపోగానే బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఎంఏ ఇంగ్లీష్ నేను పీజీలో ఆప్ట్ చేసుకున్నాను. ఎంఏ ఇంగ్లీష్ని చేశాను. యాక్చువల్లీ ఎంఏ ఇంగ్లీష్ చేస్తే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుందేమో అన్న ఇంటెన్షన్ తోటి నేను పీజీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను. వేర్ యాజ్ I learned completely about literature in which we can't learn any grammatical rules and structures. ఎంఏ ఇంగ్లీష్లో ఎలాంటి గ్రామర్ కానీ రూల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ మనం నేర్చుకోం. కంప్లీట్గా లిటరేచర్ గురించి నేర్చుకుంటాం. అప్పుడు ఏమనిపించిందంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కొన్నటువంటి ఏదైతే అమృత స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉందో ఆ బుక్ని నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో తెలుసుకున్నాను కాబట్టి. సో ఐ ఓపెన్డ్ దట్ అమృత స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఇన్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇక నా స్పోకెన్ ఇంగ్లీష్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్లీ నౌ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ దోస్ 7 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేస్తాను. కేర్ఫుల్గా వినండి. సో హియర్ ఫస్ట్ అండ్ foremost point here I want to share with you that learn from very basic. This is very important point because మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ బిహైండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, మనం వెరీ బేసిక్ నుంచి ఒక లెవెల్లోకి వెళ్ళాలి. కాబట్టి డైరెక్ట్గా మనం నెంబర్ 10 గురించి థింక్ చేయొద్దు. వీఆర్ అట్ జీరో. ఆ జీరో దగ్గర ఉన్నాం. నెక్స్ట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ అక్వైర్ చేసుకుంటూ గెయిన్ చేసుకుంటూ జీరో లెవెల్ నుంచి నెంబర్ 10 లెవెల్కి రీచ్ అవ్వాలి. కానీ డైరెక్ట్లీ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ నెంబర్ 10 లెవెల్. ఆల్ రైట్, దిస్ ఈస్ నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 పాయింట్ హియర్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, లెర్న్ కంప్లీట్లీ అబౌట్ టెన్సెస్. ఎస్ ఫ్రెండ్స్, ఈ టెన్సెస్ కాన్సెప్ట్ ఇంగ్లీష్ గ్రామర్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ టెన్సెస్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? టెన్సెస్ డినోట్స్ ది యాక్షన్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఎప్పుడైతే ఒక పని జరిగిందో ఆ పనిని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో. ఈ పాస్ట్ అనేది కంప్లీట్గా గతంలో, పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, గతంలో జరిగిపోయిన పనుల గురించి తెలియజేస్తుంది. అండ్ ప్రజెంట్ టెన్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ప్రజెంట్ జరుగుతున్నటువంటి యాక్షన్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ టెన్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఫ్యూచర్లో జరగబోయేటటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. సో ఇలా మనం ఏం మాట్లాడినా కూడా ఒక యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆల్ దోస్ యాక్షన్స్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టెన్సెస్. ఆ పనులన్నిటి మనం టెన్సెస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి టెన్సెస్ గురించి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెర్నర్ దగ్గర ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ హియర్, లెర్న్ కంప్లీట్లీ అబౌట్ 6 స్ట్రక్చర్స్ ఆఫ్ ఈచ్ టెన్స్. ఎస్, ప్రతి టెన్స్ యొక్క 6 స్ట్రక్చర్స్ని తెలుసుకోవాలి. ఇక్కడ 6 స్ట్రక్చర్స్ అంటే ఏంటని మీరు నన్ను క్వశ్చన్ చేసినట్లయితే, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ WHNQ. సార్, ఈ స్ట్రక్చర్స్ ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఇక్కడ చూడండి, చాలామంది యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, వై యు ఆర్ నాట్ కమింగ్, ఇస్ దిస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్? ఇట్ ఈస్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది? వై యు ఆర్ నాట్ కమింగ్ అంటే నువ్వు ఎందుకు రావటం లేదు అని. బట్ వాళ్ళు అక్కడ మిస్టేక్ చేయడం జరిగింది. అండ్ వీ నీడ్ టు కరెక్ట్ ఇట్. ఎలా కరెక్ట్ చేస్తాం? వై ఆర్ యూ నాట్, ఆర్ వై ఆరెంట్ యూ కమింగ్.
సో ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ నువ్వెందుకు రావటం లేదు అని అయినప్పటికీ గ్రామటికల్గా వాళ్ళకు ఆ 6 స్ట్రక్చర్స్ తెలియకపోవటం వల్ల మిస్టేక్ అయితే చేయడం జరిగింది. కాబట్టి సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 6 స్ట్రక్చర్స్ ఆఫ్ ఈచ్ టెన్స్. సో దట్ we need to learn completely about 6 structures of each and every tense. And next point I want to share with you here, learn some other English grammar concepts. Yes friends, మనకు టెన్సెస్ తెలియటం ఎంత ఇంపార్టెంటో అలాంగ్ విత్ టెన్సెస్ మనకున్న అదర్ ఇంగ్లీష్ గ్రామర్స్ గ్రామర్ పాయింట్స్ కూడా తెలియటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటా గ్రామర్స్ అంటే ఇక్కడ చూడండి, ఏంటా ఇంగ్లీష్ గ్రామర్ అంటే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, ఆర్టికల్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రామర్ పాయింట్స్ ఆర్ గ్రామర్ టాపిక్స్ మనకు తెలియటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. బికాస్ ఏ సిచ్యువేషన్లో ఏ గ్రామర్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఫేస్ చేస్తామో ఆర్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం యూజ్ చేస్తామో వి డోంట్ నో దట్. సో దట్ వీ మస్ట్ లెర్న్ వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ఆల్ దోస్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్. సో ఈ విధంగా మనం ఆ కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లెర్న్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఎస్ ఫ్రెండ్స్, ఈ వొకాబులరీ విషయానికి వచ్చేసరికి చాలామందికి ఫియర్ ఉండొచ్చు ఆర్ మిస్కన్సెప్షన్ కూడా ఉండొచ్చు. ఆ మిస్కాన్సెప్షన్ ఆర్ ఫియర్ ఏంటంటే ఈ వొకాబులరీని ఎలా గెయిన్ చేసుకోవాలి. ఇక్కడ వొకాబులరీని గెయిన్ చేసుకోవడం అనే పార్ట్ చాలా ఈజీ పార్ట్ ఆర్ చాలా ఈజీ టాస్క్. ఇన్ మై ఒపీనియన్ ఈ వొకాబులరీ అనేది నేను ఎక్కడి నుంచి గెయిన్ చేశానంటే పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నుంచి గెయిన్ చేశాను. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నౌన్స్ యొక్క మీనింగ్స్ని తెలుసుకొని ఆ వొకాబులరీని గెయిన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్స్ను వాటి మీనింగ్ తెలుసుకొని వొకాబులరీ గెయిన్ చేయొచ్చు. అండ్ వర్బ్స్ వాటి యొక్క మీనింగ్ తెలుసుకుంటే వొకాబులరీ వస్తుంది. అండ్ యాడ్ వర్బ్స్, యాడ్జెక్టివ్స్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, వేరస్ ఇంటర్జెక్షన్లో మనం ఎలాంటి వొకాబులరీ నేర్చుకోలేం. ఈ మిగతా 7 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లైక్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్ వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్ అండ్ ప్రిపోజిషన్స్, ఈ 7 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్స్ నుండి మనం ఇంగ్లీష్ వొకాబులరీని హ్యాపీగా గెయిన్ చేయొచ్చు. అండ్ ఈ ఇంగ్లీష్ వొకాబులరీ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆల్ ద 7 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యి కూడా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్ మీద డిపెండ్ అయ్యి వొకాబులరీ గెయిన్ చేయొచ్చు. న్యూస్ ఆర్టికల్స్ మీద డిపెండ్ అయ్యి వొకాబులరీ గెయిన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏ ఇంగ్లీష్ మెటీరియల్ కంటెంట్ మనం చదువుతున్నా కూడా we can learn vocabulary from all those English content or all those English materials. So English vocabulary తెలుసుకోవటం నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అండ్ నెక్స్ట్ పాయింట్, స్టార్ట్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఇది నాకు చాలా హెల్ప్ అయినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పాయింట్స్. ఈ పాయింట్ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో చెప్తున్నా చూడండి. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై అండర్ గ్రాడ్యుయేషన్, నేను అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, నా డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది నాకు లోవర్ బేసిక్ అనమాట. సింపుల్గా చెప్పాలని లోవర్ మిడిల్ క్లాస్ ఎలానో లోవర్ బేసిక్, ఆ బేసిక్ కంటే ఇంకా దారుణంగా ఉండేదన్నమాట. ఇట్ ఈస్ వెరీ క్రిటికల్. ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఏం డిసైడ్ అయ్యాను? నాకు వస్తున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా నేను ఇంగ్లీష్లో రాయాలి. వేర్ ఐ కాంట్ హ్యావ్ ఎట్ దట్ టైమ్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ పార్ట్నర్ టు కమ్యూనికేట్ విత్ హిమ్ ఆర్ విత్ హర్. సో అక్కడ ఎవరు లేరు మాట్లాడడానికి. అండ్ నేనేమనుకున్నాను, ఐ నీడ్ టు టాక్ విత్ మై సెల్ఫ్, అంటే నాతో నేనే మాట్లాడాలి. ఓకే, నాతో నేనే కమ్యూనికేట్ అవ్వాలి. మరి నాతో నేను కమ్యూనికేట్ అవ్వాలి, నాతో నేను మాట్లాడుకోవాలంటే ఐ నీడ్ టు జనరేట్ ఐడియాస్. ఇక్కడ ఐడియాస్ నేను జనరేట్ చేసుకోవాలి. మరి ఆ ఐడియాస్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలంటే రైటింగ్, రాస్తూ నేను నా ఐడియాస్ని జనరేట్ చేసుకున్నాను. సో ఏదైనా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ యాటిట్యూడ్, క్యారెక్టర్, బిహేవియర్, సక్సెస్, గోల్స్, సో ఇలా సొసైటీలో కరెంట్ జరుగుతున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని తీసుకొని నేను ఒక పీస్ ఆఫ్ పేపర్లో రాసేవాడిని. లేదు అంటే ఒక నోట్బుక్లో నేను పర్సనల్గా రాసుకునేవాడిని. ఆ ఇంగ్లీష్లో రాయటం వల్ల ఏమయ్యేదంటే ఐ యూజ్ టు జనరేట్ ఐడియాస్, ఐ యూజ్ టు గెట్ డిఫరెంట్ వర్డ్స్, ఐ యూజ్ టు గెట్ స్టక్. అక్కడ నేను స్టక్ అయ్యేవాడిని. ఈ తెలుగు స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలిసేది కాదు. సో ఆ విధంగా నేను ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఎస్ఎస్ లాగా రాస్తూ కూడా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, యూస్ వాట్ యు నో ఆర్ స్పీక్ వాట్ యు నో అండ్ లెర్న్ అండ్ స్పీక్ వాట్ యు డోంట్ నో. ఎస్ ఫ్రెండ్స్, మనకు తెలిసిన దాన్ని మనం మాట్లాడాలి,
మనకు తెలియని దాన్ని తెలుసుకొని మాట్లాడాలి లేదా నేర్చుకొని మాట్లాడాలి. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క పర్సన్కి తెలియాల్సినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్. ఓకే, ఏంటి పాయింట్? మనకు చాలా వర్డ్స్ తెలుసు. వి నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్, వి నో సో మెనీ కైండ్ ఆఫ్ వొకాబులరీ అండ్ సో మెనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్సెస్. మరి వాటిని ఏం చేయాలి? వి నీడ్ టు అప్లై ఆల్ దోస్ స్ట్రక్చర్స్ ప్రాక్టికల్లీ ఇన్ అవర్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు మన రియల్ లైఫ్ స్పీకింగ్లో ఆ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఐ యూజ్ టు గెట్ స్టక్ వైల్ ఐ వాజ్ రైటింగ్ ఎస్సేస్. నేను రాస్తున్నప్పుడు స్టక్ అయ్యేవాడిని. మరి నేనేం చేసేవాడిని? ఆ స్టక్ అవ్వడానికి రీజన్ ఐ డోంట్ నో హౌ టు కన్వే మై ఒపీనియన్ ఆర్ ఫీలింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జాక్ట్లీ. మరి ఎగ్జాక్ట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియని ఆ టైంలో నేను ఆ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి సర్చ్ చేసి తెలుసుకొని అండ్ అక్కడ నేను రాసేవాడిని, రాస్తుండేవాడిని. సో ఈ విధంగా మనకు తెలిసిన దాన్ని మనం అప్లై చేయాలి, తెలియని దాన్ని తెలుసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైతే ఈ 7 పాయింట్స్ని ఫాలో అవుతారో, ఆ 7 పాయింట్స్ ఏంటిది? లెర్న్ ఫ్రమ్ వెరీ బేసిక్ అండ్ లెర్న్ ఆల్ అబౌట్ టెన్సెస్, ప్రాక్టీస్ ఆల్ దో 6 స్ట్రక్చర్స్ ఆఫ్ ఈచ్ టెన్స్, నెక్స్ట్ లెర్న్ వొకాబులరీ and learn some important English grammar concepts or topics and start writing in English. And last point here, speak what you know and learn and speak what you don't know. ఈ 7 పాయింట్స్ అన్నిటిని కూడా మీరు మీ ప్రాక్టికల్ లైఫ్లో యూజ్ చేసినట్లయితే, నేను ఎలా అయితే ఇంగ్లీష్ నాలెడ్జ్ని అక్వైర్ చేశానో మీరు కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ని హ్యాపీగా విదౌట్ ఫియర్ అక్వైర్ చేయొచ్చు. అండ్ యూ మే థింక్ దట్ why are you making this video in Telugu? Why don't you make this video in English? So you may have a doubt, but my answer for your doubt or question here, let me tell you, in future I am going to make videos completely in English. So if I convey all these 7 points in English, you may not understand, because if you really understand that fluent English, why do you have to watch this video again? ఈ వీడియో చూడాల్సిన నీడ్ లేదు కదా. You can directly speak or you can directly communicate with others in English. సో ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేర్చుకుంటున్నటువంటి మెంబర్స్ ఉంటారో, లెర్నర్స్ ఉంటారో, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో నేను బైలింగ్వల్గా చేయడం జరిగింది. సో అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ అండ్ ఈ 7 టిప్స్ని పాయింట్స్ని ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, ఆర్ ఎల్స్ దట్ ఈస్ అప్ టు యూ, దట్ ఈస్ యువర్ విష్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.